సభకి నమస్కారం. సుందరకాండలో అన్వేషణ ఘట్టం దగ్గర పరమాద్భుతమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, మనసు ఎంత రంజిల్లుతున్నా, ఎంత సీతమ్మ గురించి పరివేదన పొందుతున్నా, సీతామాత దర్శనం కోసమని ఆ అన్వేషణ ఎంత అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నా, శరీరానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ శరీరం బడలిపోవడం అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఆకలి వేయడం అన్నది ఒకటి ఉంటుంది, దాహం వేయడం అన్నది ఒకటి ఉంటుంది. ఒకవేళ మనసు ఇతర కార్యక్రమం మీద నిమగ్నమైనటువంటి కారణం చేత ఉపాధి పడుతున్నటువంటి ఖేదాన్ని, ఉపాధికి ఏర్పడినటువంటి అవసరాన్ని మనసు విస్మరించిన పదార్థం ఎదురుగుండా వచ్చి నన్ను నువ్వు తిను అన్నట్లుగా కనపడుతోందనుకోండి, అప్పుడు ఎవరికైనా సరే ఆ బడలిక గుర్తు రావడం, ఆకలి వెయ్యడం, అయ్యో తిని చాలాసేపు అయింది, ఏదో ఒకటి నోట్లో వేసుకుందాం అని అనిపించడం పరమ సహజమైనటువంటి విషయం. సుందరకాండలో మహర్షి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. హనుమ అన్వేషణం చేసేటప్పుడు దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతి గృహీ మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు. అక్కడ అంతఃపురంలో ఎన్నో పదార్థములు వండి సిద్ధంగా ఉంచారు. అందులో లేడి మాంసం, జింక మాంసం, అడవి పంది మాంసం, దున్నపోతు మాంసం దగ్గర నుంచి అనేక రకములైనటువంటి పదార్థములను వండారు. అవి మూతలు తీసి ఉన్నటువంటి కారణం చేత, కొంతమంది కొంత తిని విడిచిపెట్టినటువంటి కారణం చేత ఎంత గొప్ప సువాసనలు వస్తున్నాయంటే, తల్లి బిడ్డన్ని భోజనానికి పిలిచినప్పుడు ఎంత ప్రేమతో పిలుస్తుందో అంత ప్రేమగా రా నన్ను తిను, రా నన్ను తిను అని పిలుస్తున్నట్లుగా వస్తున్నాయిట వాసనలు. అమ్మ భోజనానికి పిలిస్తే ఏ పిల్లవాడైనా సరే వశవర్తి అవుతాడు. అమ్మ పిలుపు అంత అందంగా ఉంటుంది అన్నం పెట్టడంలో. కానీ హనుమ ఎందుకు దాని వంక చూడలేదు, ఎందుకు దాని వంక తినలేదు అంటే, ఇది సీతమ్మ కాదు కదా అని వెళ్ళిపోయారు. అంటే అన్వేషణలో ఆయనకి సీతమ్మ వినా ఇంకొక దాని మీద దృష్టి లేదు. అది మనసుని పాడు చెయ్యగలిగినదైతే, నిన్నటి రోజున నేను కొన్ని సన్నివేశాలు వర్ణించాను, మనసు పాడయి ఉండాలి. అటువంటి సన్నివేశాలు చూసి ఆయన మనసు పాడవలేదు. శరీర ధర్మం జ్ఞాపకానికి రాలేదు. పోనీ అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతకన్నా ఆకర్షించగలిగినటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి పదార్థములను కనపడ్డాయి. దివ్యాహ ప్రసన్న వివిధాసురాహ వివిధాసురారపి శర్కరాసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాహ అంటారు మహర్షి. అనేక రకాలైనటువంటి కళ్ళు బంగారు పాత్రలలో పెట్టి ఉంది. అందులో పులిసినటువంటి కళ్ళు, పువ్వుల్లోంచి తీసిన కళ్ళు, పళ్ళు పులియబెట్టి తీసినటువంటి కళ్ళు, ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు, మాధ్వీక అంటే ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు, ఇటువంటివి ఎన్నో అక్కడ పాత్రలలో పెట్టి ఉన్నాయి. వాటిలోంచి వస్తున్నటువంటి సువాసనలన్నీ కలిసి గుబాళిస్తూ నన్ను ఆస్వాదించు అని పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. అయినా ఇది సీతమ్మ కాదు అని ఆయన వెళ్ళిపోయి, ఎటువంటి సీతమ్మ నాకు దర్శనమిస్తుంది అని ఊహ చేశారు అంటే, ఆయన అనుకుంటారు మనసులో, తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అంటారు. ఇది సుందరకాండ. ఒకటి, శరీరానికి కావలసిన పదార్థాల మీద వ్యామోహం లేదు. అలా ఎందరూ మహాత్ములు ఉన్నారు. ఆ భగవద్ దర్శనాన్ని అపేక్షించి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఈ శరీరానికి ఉండేటటువంటి అవసరాల్ని కూడా విస్మరించి పరమ సంతోషాన్ని పొందుతూ ఆ ఆనందాబ్ధిలో ఓలలాడిపోతూ ఉంటారు ధ్యానంలో. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో. ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి. పైకి హనుమ యొక్క వర్ణన, ఆంతరమునందు ఆత్మాన్వేషణమునందు మగ్నమైనటువంటి యోగి యొక్క స్థితిని చూపిస్తారు. ఇంత ఆలోచించి సీతమ్మ దొరక్క వెతికి 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 ఎలా ఉండాలి సీతమ్మ అని అనుకున్నారంటే,
ఆ తల్లి ఉండవలసినటువంటి తీరు తదున్నసం పాండురదంతమవ్రణం, ఎత్తైనటువంటి ముక్కుతో ఉంటుంది. ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. కానీ సాముద్రికంలో మా తల్లి అంత గొప్పగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తెల్లని దంతపంక్తితో ఉంటుంది. అవ్రణం, ఆవిడ శరీరం మీద ఎక్కడా కురుపులు కానీ మచ్చలు కానీ ఉండవు. అవ్రణం, శుచిస్మితం, చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అంత కష్టంలో ఉన్నా సరే ఆ చిన్న చిరునవ్వు మాత్రం ఆవిడ ముఖం మీద పోదు. శుచిస్మితం పద్మపలాశలోచనం, పద్మముల వంటి కన్నులతో విరాజిల్లుతుంటుంది. ద్రక్షేతదార్యావదనం కదాన్వహం, అటువంటి నా తల్లి ముఖాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను? ప్రసన్నతారాధిప తుల్య దర్శనం, ఆ దర్శనం నా మనసుకు ఎటువంటిది అంటే, పూర్ణచంద్రబింబాన్ని చూస్తే మనసు ఎలా రంజిల్లుతుందో, ఎలా శాంతి పొందుతుందో, ఎలా సంతోషిస్తుందో, అలా నా వరకు నాకు నా తల్లి యొక్క ముఖం కనపడమే పూర్ణచంద్రబింబ దర్శనంతో సమానం. ఎందుకంటే లోకంలో అపై దీక్షితుల వారు 3 వస్తువుల్ని నిర్ధారణ చేశారు. ఈ 3 వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా మనం మనసుని ఉంచక్కర్లేదు, ఆ వస్తువులే మన మనస్సుని లాగేసుకుంటాయి. అటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే పూర్ణచంద్రబింబం. పూర్ణచంద్రబింబం మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగుతుంది. రెండవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళాడనుకోండి, మన ప్రయత్నం అక్కర్లేదు, మన మనసుని సముద్రం లాగేస్తుంది. దాని మీద అత్యంత సంతోషంతో మనసు లగ్నమైపోతుంది. అలాగే మూడవది ఏనుగు. ఏనుగు వంక చూస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా కన్ను కదపలేరు. ఆ ఏనుగు వంక చూసి మురిసిపోతారు. అందుకే వినాయకుడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఏనుగు ముఖంతో ఉండి అందరి మనసులు తాను ఆకర్షిస్తాడు. కాబట్టి ఆయన షోడశనామ స్తోత్రం ఆయన ముఖవైభవంతో ప్రారంభం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. సుముఖం అంటే ఏనుగు ముఖం అని కాదు దాని అర్థం. అందరి మనసులు తాను లాగుతాడు. మిగిలిన వాళ్ళ దగ్గర మన మనసు మనం పెట్టాలి. వినాయకుడి దగ్గర అలా అక్కర్లేదు. ఆయనే మన మనసు లాగి నీ మనసు నా దగ్గర పెట్టావని ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకని సుముఖుడు. అలా అటువంటి నా తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు దర్శనం అవుతుందో, చిట్ట చివరికి ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదనేటటువంటి బాధతో శరీరమే విడిచిపెట్టేద్దామనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు. శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం వే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తైశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయేఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అని సమస్త భూతములకు చతుర్ముఖ బ్రహ్మగారికి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవీ స్వరూపమైనటువంటి ఆ తల్లి జానకి ఆనాడు జనకుణ్ణి ఎలా అనుగ్రహించిందో అలా నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందారనేటటువంటి కీర్తి నాకు కట్టబెట్టాలి తప్ప నేను ఆవిడ్ని వెతికి పట్టుకుని హనుమ సీతాదర్శనం పొందారనేటటువంటి కీర్తి పొందడానికి అది వస్తువు కాదు, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి తల్లి యొక్క దర్శనం ఆవిడ అనుగ్రహంతో జరగాలి తప్ప నేను ప్రయత్నం చేస్తే లభించదని శరణాగతి చేశారు. నమస్కార వైభవంలో వచ్చినటువంటి కించిత్ దోషాన్ని దిద్దుకున్నారు. బయలుదేరుతున్నప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు. ఎందుకని అంటే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతిం అని బయలుదేరుతున్నప్పుడు బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాయుదేవుడికి గురువైనటువంటి సూర్యభగవానుడికి రామచంద్రమూర్తికి నమస్కరించారు తప్ప ఏ తల్లి దర్శనానికి బయలుదేరారో ఆ తల్లికి నమస్కరించలేదు. ఇప్పుడు అది జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది అంటే ఉపాసనలో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దోషాన్ని చేస్తే
ఆ దోషాన్ని అమ్మవారు స్మృతి రూపంలో దిద్దుతుంది. మళ్ళీ ఆయనకే జ్ఞాపకం వస్తుంది, ఓ ఈ దోషం జరిగిందని. అందుకే ఆయన చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకే ఒక విషయం స్ఫురణకొచ్చింది. వినాశే భవో దోషాహ జీవన్ భద్రాని పశ్యతి అంటారు, ఆర్షవాక్కు అంటారు దాన్ని. రామాయణం ఈ జాతికి అందింపబడినటువంటి జీవగర్ర. అయిన దానికి కాందానికి చచ్చిపోవడం గొప్ప కాదు, బ్రతికుండడం గొప్ప. పరిస్థితులను ఎదుర్కోవడం గొప్ప, ఎదుర్కొని రాటుదేరి తాను విజయం సాధించడం గొప్ప. అమ్మ కొట్టిందని చచ్చిపోవడం, నాన్నగారు దెబ్బలాడారని చచ్చిపోవడం, పరీక్ష పోయిందని చచ్చిపోవడం, ప్రతిదానికి చచ్చిపోవడం మార్గం కాదు. మృత్యుదారు కుఠారిక ఆవిడ. మృత్యువు అనేటటువంటి దారువుకి ఆవిడ గొడ్డలి పెట్టు లాంటిది. ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత ఆవిడ ఉపాసనలో వచ్చేటటువంటి దోషాన్ని దిద్దుతుంది. అందుకే ఆయనకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది, వినాశే భవో దోషాహ. అసలు నేను చనిపోతాననేటటువంటి ఆలోచన మనిషికి రావడం పరమ భయంకరమైన విషయం. అంతకన్నా దోషభూయిష్టమైన ఆలోచన ఇంకొకటి లేదు. చనిపోయి ఏం సాధిస్తాం? చనిపోకూడదు. జీవన్ భద్రాని పశ్యతి. ఎవడు బ్రతికుంటాడో వాడు ఎప్పుడో అప్పుడు శుభవార్త వింటాడు. ఇది సుందరకాండలో అనేక పర్యాయాలు దొర్లుతుంది ఇటువంటి సందర్భం. అందుకని సంపాతి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. కాలిపోయిన రెక్కలున్నటువంటి సంపాతి దూరంగా లంకాపట్టణంలో సీతమ్మ ఉంది అని చెప్పినంత మాత్రం చేత తిరిగి రెక్కలొచ్చాయంటే, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయినటువంటి రెక్కలున్న సంపాతికే తిరిగి రెక్కలు వస్తే, సీతా దర్శనం కోసం రామకార్యం మీద బయలుదేరి నేను వస్తున్నప్పుడు విరుద్ధమైనటువంటి ఎన్నో విషయములు నా పట్ల ఆనుకూల్యతని ప్రకటనం చేస్తే సీతమ్మ దర్శనం నాకెందుకు కాదు? కాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ మొలిచినటువంటి సంపాతి వాక్యం నాకు ప్రమాణం. సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మళ్ళీ వెతుకుతాను. ఈసారి సీతమ్మకి నమస్కారం చేసి ఆమె దర్శనాన్ని అపేక్షిస్తాను. ఇది దోషాన్ని దిద్ది అది వస్తువు కాదు నేను దర్శించడానికి. నేను చెయ్యగలిగినది ఉపాసన. ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి తప్ప నేను కాదు దర్శనం చేసేది. అందుకని ఇప్పుడు నమస్కారంతో మొదలుపెట్టారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై. ఎప్పుడు కూడా ఉపాసనలో భగవంతుణ్ణి ఒక్కడిని పిలవరు. అందుకే మీరు సనాతన ధర్మంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాన్ని గమనిస్తే ఎప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేసినా సశక్తియుతుడిగా ఆరాధన చేస్తారు. పక్కన శక్తి లేనటువంటి వాణ్ణి ఆరాధన చెయ్యరు. ఏదో శిచీ పురంధరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః అలా అంటాం తప్ప పక్కన అమ్మవారు లేనటువంటి వారికి సంప్రదాయంలో ఉపాసన రీత్యా పూజ చేయరు. జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు, అది గురువుగా పూజ ఉంటుంది, అది వేరు. నిత్య పూజ చేసేటప్పుడు పక్కన అమ్మవారితో కూడుకున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని పూజ చేస్తూ పరివార దేవతలతో కలిపి పిలుస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినా చుట్టూ పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలకి ప్రదక్షిణంలో నమస్కారం చెయ్యకుండా తిన్నగా భగవంతుని యొక్క దర్శనం ఒకటే అపేక్షించిన వాణ్ణి ధూర్తుడిగా భావిస్తాడు భగవంతుడు. అందుకే ప్రదక్షిణం చేసి పరివార దేవతల్ని చూసి వెళ్ళాలి. అందుకని రామ మీకొక్కరికి కాదు నమస్కారం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయి. జనకాత్మజ అయినటువంటి ఆ తల్లుందే ఆమెకి నమస్కరిస్తున్నాను. మిగిలిన వారందరికీ నమస్కరిస్తున్నాను. సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కనపడింది శిశుపావృక్షం. ఎక్కడ? సదదర్శ విదూరస్థం చైత్యప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం అంటారు మహర్షి. 1000 స్తంభాల మంటపం ఉంది. 1000 స్తంభాల మంటపం అది చైత్యప్రాసాదం. ఆ 1000 స్తంభాల మంటపం పక్కన ఉన్న శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత దర్శనమైంది. యోగికి దర్శనం ఎక్కడవ్వాలి? గురువుగారి అనుగ్రహంతో ఆ చంద్రుడి నుంచి ఒలుకుతున్నటువంటి సుధాధారల్లో తడుస్తూ అమ్మవారి దర్శనం సహస్రారంలో అవ్వాలి. సహస్రారం అంటే 1000 స్తంభాల మంటపం. అందుకే యోగపరంగా ఆలోచన చేస్తే అది
1000 స్తంభాల మంటపం. ఆ మంటపం పక్కన ఉన్నటువంటి శింశుపా వృక్షం మీద కూర్చునుండగా కింద తల్లి కనపడింది. ఎలా కనపడింది? ఆయన ఎలా ఉంటుంది అమ్మవారని ఊహించారో అలాగే కనపడింది. అది భగవంతుని యొక్క లక్షణం ఏమిటంటే యద్భావం తద్భవతి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది శృతి. ఆయనకు అసలు ఒక రూపం లేదు, కానీ మనం ఎలా కనపడాలని ధ్యానం చేస్తున్నామో అందుకే ఒక మంత్రం చేస్తే ఆ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇలా ఉంటుంది అమ్మవారు, ఇలా ఉంటాడు అయ్యవారు అని వర్ణిస్తారు. అలా వర్ణించబడినటువంటి రూపం ఏదుందో దాన్ని భ్రూమధ్యంలో కానీ ముక్కు చివర కానీ బాహ్యనేత్రములను మూత వేసి ధ్యానం చేస్తూ లోపల జపం చేస్తారు. ఆ బీజాక్షరముల యొక్క విస్ఫోటనం చేత ఆంతరముగా కలిగినటువంటి శక్తి వలన ఎటువంటి ధ్యాన శ్లోకంతో మీరు అమ్మవారు కనపడాలని ధ్యానం చేశారో అటువంటి రూపంతోనే ఆమె సాక్షాత్కరిస్తుంది. అంతేకాని అదే ఆవిడ రూపమని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు హనుమ ఎలా కనపడాలి అమ్మవారిని కోరుకున్నారో అలాగే కనపడడం తత్వతః చాలా గొప్ప విషయం. కానీ నిజానికి ఆమె శోకమూర్తి కాదు. ఆమె నిజంగా ఏడుస్తోందనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఆవిడ ఆదిశక్తి, లోకమాత. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ అయోనిజ. ఆవిడ ఏమైనా చెయ్యగలదు. కానీ ఎందుకు ఏడుస్తోంది? మరి ఎందుకు ఏడుస్తోందో చెప్పకుండా చెప్పడం సుందరకాండ. ఒక కులకాంత వచ్చి ఇంట్లో ఏడిచిందనుకోండి, ఆ ఏడుపు వల్ల ఆవిడ కాదు బాధపడింది. మా ఇంటికి వచ్చి నా వల్ల ఒక కులకాంత ఏడిచిందనుకోండి, నేను ఒక కులకాంతని మా ఇంటికి తీసుకొచ్చి అవమానించాను అనుకోండి, బాధ పెట్టాను అనుకోండి, ఆవిడ మనస్సు, ఆవిడ బాధపడి భోరున ఏడ్చిందనుకోండి, ఆవిడ కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు నా ఇంటి నేల మీద పడ్డాయి కాబట్టి ఆ నేల మీద నేను నా కుటుంబం కూడా ఎన్నో కష్టములను పడవలసి ఉంటుంది. కులకాంత కంటి నీరు ఇంట్లో పడ్డానికి వీల్లేదు. అందుకే అది ఎవరి కన్నీరు? అది కేవలం ఒక ఇల్లాలి కన్నీరు కాదు. ఒక ఇల్లాలి కంటి నీటికే అంత శక్తి ఉంటే అది జగన్మాత కంటి వెంట పడ్డ కన్నీరు. ఎందుకు పడింది? కొడుకుగా మాట్లాడవలసిన వాడు కేవలం ఒక పురుషుడిగా తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కుసంస్కారానికి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఆ కన్నీటికి ఒక్క లంక కాదు కాలిపోయేది, యావత్ భూమి కాలిపోతుంది. ఇప్పుడు ఇది కాలిపోకుండా చూడడం హనుమ యొక్క కర్తవ్యం. అందుకే ఆయన ఏం చేశారంటే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనీయం. సుందరకాండలో హనుమద్వైభవాన్ని చెప్పింది ఆ శ్లోకం. ఆయన కొత్తగా అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టలేదు లంకకి. ఈ కన్నీటి బిందువుల వలన యావత్ భూమి కాలిపోకూడదు. అందుకని ఆయన ఏం చేశారంటే యశోకవన్నింజనకత్మజాయా సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార అనబడేటటువంటి అగ్నిహోత్రాన్నే నిప్పుగా మార్చి లంకనొకదాన్ని కాల్చేశారు. ఆవిడ కన్నీటికి కారణం లంక ఒకటే కాబట్టి, అమ్మ మిగిలిన భూమి కాలడానికి వీల్లేదు అని మహాయోగి పుంగవుడై దాని యొక్క అగ్నిహోత్ర సంస్కారము చేత లంక ఒకటే కాలిపోయేటట్టు చేసి మిగిలిన భూమిని కాపాడాడు ఆయన. అందుకని నమామితం ప్రాంజలిరాంజనీయం, అంజలి వహించి హనుమకు నమస్కరించుతున్నాను. అది ఆయన సుందరకాండలో ఈ జాతికి చేసిన మహోపకారం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా కనపడాలి శిశుపా వృక్షం మీద కూర్చుంటే? అందుకే మొట్టమొదట కనపడుతోందని చెప్పగానే మొదటి శ్లోకం అలాగే పడింది మహర్షికి. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఏమి మాటలు పడిపోయాయండి అసలు మహర్షికి. అద్భుతం కదండి శ్రీరామాయణం. ఆ తల్లి తతో మలిన సంవీతాం, అప్పుడు ఆయన చూసిన సీతమ్మ ఎలా ఉన్నది అంటే మలిన సంవీతాం, మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకునుంది. మట్టి పట్టిన బట్ట పెట్టెలోంచి తీసి కట్టుకుందా? కట్టుకున్న బట్ట మట్టి పట్టిందా? అంటే కట్టుకున్న బట్ట మట్టి పట్టింది. ఎందువల్ల? 10 నెలలైంది ఆవిడ బట్ట మార్చుకోలేదు. పైగా అది పూర్తి బట్ట కాదు, వస్త్రఖండంతో ఉంది. అలా ఉండకూడదు. అంచు ఉన్న వైపు చింపేసిన బట్టని కట్టుకోకూడదు. అగ్నిహోత్రం వల్ల కన్నం పడ్డ బట్ట కట్టుకోకూడదు. వేదం పటలపన్నం చెప్తుంది. అది
విపరీత ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ 10 నెలల నుంచి బట్ట మార్చుకోవాలి, మట్టి పట్టేసింది, కంపు వస్తోంది, అయినా ఆ బట్టతో ఉంది. పైగా దాని ఉత్తరీయం చింపేసింది. ఉత్తరీయం వైపు అంచు ఉంటుంది, అంచు ఉన్న వైపు చింపేసింది ముక్క. చింపి ఆభరణములు మూట కట్టి కిష్కింధ వైపు వదిలేసింది కాబట్టి ఇప్పుడు ఆవిడ కట్టుకున్నది బట్ట కాదు, వస్త్రఖండం. అలా కట్టుకోకూడదు బట్టని, వస్త్రఖండాన్ని కట్టుకోరు. అందుకే మరొకలా అనుకోకండి, నేను ఉన్న శాస్త్రం చెప్పగలనంతే, విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఎప్పుడైనా సరే కత్తెర పెట్టి ముక్కలు చేసి మళ్ళీ కుట్టిన బట్ట కట్టుకున్నాడు అనుకోండి, వైదిక కర్మకి అర్హత ఇవ్వరు. అందుకే తిరుమల లాంటి దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన వస్త్రధారణ చెయ్యండి అని ఎందుకంటారంటే, మనని బాధ పెట్టడం వల్ల ఉద్దేశ్యం కాదు, మనకి ఫలితం కట్టపెట్టాలి అని. ఒకసారి వస్త్రాన్ని కత్తెర పెట్టి కానీ కత్తిరించేశారనుకోండి ముక్కల కింద, వస్త్రానికి ఉన్నటువంటి అధిదేవతలందరూ కూడా విడిచిపెట్టేస్తారు. ప్రతి పోగుకి దేవతలు ఉంటారు, ఆ దేవతలందరూ విడిచిపెట్టి శపిస్తారు. నువ్వు ఇన్ని ముక్కలు చేసావు బట్టని, కాబట్టి ఇది కట్టుకుని నువ్వు అఘోరిస్తావంటారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ముక్కల్ని కుట్టారనుకోండి, కుట్టి దాన్ని తొడుక్కున్నారనుకోండి, అప్పుడు ఇక వైదిక కర్మకి పనికిరాడు. అందుకే వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అంటుంది వేదం. బట్ట 5 చోట్ల మాత్రమే నలిగితే పంచకట్టు అంటారు. 5 చోట్లే నలగాలి. పంచె విప్పి అక్కడ పెట్టేసి మళ్ళీ పంచె కట్టుకుంటే తెలియాలి స్పష్టంగా, 5 చోట్లే మళ్ళీ నలగాలంతే. వికచ్చ గోచి పోసి వెనక కుర్చీళ్లు పెట్టి దోపాలి. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేకపోతే, నగ్నశ్చ బట్టలే కట్టుకోని వాడితో, అవస్త్రయే వచ అసలు ఏ బట్టలు లేని వాడితో, ఒకవేళ నూలుపోగొంటి మీద ఏదైనా ఉన్న యజ్ఞోపవీతం లాంటిది, అవస్త్రయే వచ. అందుకని శాపానికి గురైపోతాడు. అలా పూజ చేశాడు కాబట్టి వ్యతిరేక ఫలితం వస్తుంది. అందుకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అయ్యో పాపం వీళ్ళు ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చారు, పాపం ఏదో సేవ చేసుకోవాలని వచ్చారు, అమాయకులు తెలియక ఏవేవో బట్టలు కట్టుకుని వచ్చేస్తే ఇంత కష్టపడింది వాళ్ళకి ఫలితం రాదు, ఏమో వాళ్ళ అమాయకత్వం చూసి పరమేశ్వరుడు ఇస్తాడేమో తెలియదు. కానీ ఒక దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులుగా మనకు ఒక కర్తవ్యం ఉంది కదా, మనం చెప్పాలి కదా వాళ్ళకి. చెప్పకపోతే మనం దోషం చేసినట్టు అవుతుందని, అయ్యా సంప్రదాయ వస్త్రాలు కట్టుకోండి, సంప్రదాయ వస్త్రాలు కట్టుకోండి అని పోరు పెడతారు. అది బాధ పెట్టడానికో ఎవరినో హింస పెట్టడానికో అనుకోకూడదు. దాని వెనక ఉన్నటువంటి తాత్పర్యాన్ని సహృదయంతో గమనించాలి. ఇప్పుడు సీతమ్మ మలిన సంవీతాం, ఆ బట్ట తడపలేదు, ఆరైలేదు, ఉత్తరీయం లేదు, వస్త్రఖండాన్ని కట్టుకుంది. ఇప్పుడు మట్టి బట్ట కట్టుకుంది. ఎవరావిడ? అయోనిజ, రామచంద్రమూర్తి ఇల్లాలు, మహాపతివ్రత, జనక మహారాజు గారి కూతురు, దశరథుడి పెద్ద కోడలు. ఏమామె కర్మ అంటే, లంకలో లేవా బట్టలు? ఇవ్వడా రావణాసురుడు? ఆయన రోజు చెప్పేది నీకు చీనాంబరాలు ఇస్తాను కట్టుకోమంటాడు. ఆవిడ కట్టుకోదు. ఎందుకని అంటే, తనను కామించిన పురుషుడి యొక్క సంస్థానంలో బట్ట ఆవిడ కట్టదు. ఇప్పుడు 10 నెలల నుంచి ఒక కులకాంత, ఒక మహాపతివ్రత వస్త్రఖండాన్ని ఒక్కదాన్నే కట్టుకుని ఉండిపోయింది. అతను చేసినటువంటి దురాగతానికి ఎంత తపస్సు చేసిన వాడు కానివ్వండి, రోమకూపాల్లోంచి ఎంత తేజస్సు వస్తుండనివ్వండి, ఈ చేసినటువంటి పాపం రోజు రోజుకి ఆవిడ బట్ట మార్చకుండా ఏడుస్తుంటే, ఆవిడ కన్నుల వెంట పడుతున్నటువంటి బాష్పధార ఆవిడ బట్ట మీద పడి తడిసిపోతుంటే, లోపల ఉన్నటువంటి యజమాని ఇక బ్రతుకుతాడా? తన మృత్యువుని తాను వండేసుకుంటున్నాడు. ఆవిడ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు, మళ్ళీ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు. అంటే తను చనిపోవడానికి కావలసినటువంటి విషాన్ని తాను వండుకోవడం మొదలుపెట్టాడు. అందుకే మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. నేను మొదటి రోజు మనవి చేశా, వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము, అంటే యథార్థమైన గాథ. సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు. ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హాలక్ష్మణ అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి. అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు.
అంటే మీరు ఒకటి గమనించండి, ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో, ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది. ఒక స్త్రీ జోలికి వెళ్ళడం, ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం, ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి, ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి, ఒక్క పిల్లే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు. దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే 10 తలకాయలుంటే ఆగలేదు, తెగిపోయాయి. అందుకే రామాయణం, సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం? అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది. బాహ్యంలో వర్ణన, మట్టి పట్టిన బట్ట కట్టుకుంది. ఆవిడ సౌందర్యం అది. ఏం ఆ సౌందర్యం? అంతఃసౌందర్యం. తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు. అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది. 10 నెలలయింది అలాగే ఉంటుంది. ఐశ్వర్యం ఉండి కాల్చనా, తాను ఎత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు. తాను ఇన్ని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఎవడికి కావాలి? అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి. అది ఆమె సౌందర్యం, అది ఆయన దుశ్శీలత. ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు, సంతోషంగా నవ్వుతూ ఉండదు. ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం. అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు. వాడు వేదం చదువుకున్నవాడైతే ఆవిడకు కావాలి, వాడు పూజలు చేసిన వాడైతే ఆవిడకు కావాలి, పుష్పక విమానం ఉన్నవాడైతే ఆవిడకు కావాలి, విశ్రవసో బ్రహ్మ కొడుకైతే ఆవిడకు కావాలి. ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు. అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం. నీ నడవడి చెప్పు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా? సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా? పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా? అలా నడవగలిగితే చెప్పు, నెత్తి మీద పెట్టుకుంటాం. చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీకు తెలుసు కానీ ఆచరించవు, అక్కర్లేదు, పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఆచరిస్తాను. తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు, ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి. అన్నీ తెలుసు, ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి. ఎవరి ముందు నిలబడలేకపోయారు. తెలియడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలిసిన్నవాడు నిలబడలేడు. రామాయణం యొక్క తీర్పు. వాడు 10 తలలు ఉన్నవాడైనా సరే. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి, ఎన్ని విధాల సౌందర్యం అది. అప్పుడు నేను ఒక్క శ్లోకం ఎన్నాళ్ళు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నేను అందించాను కాబట్టి మీరు అలా అన్వయం చేసుకోగలిగిన సమర్థులు నీ చెప్తే కాదు, నాకు చెప్పగలిగినంత సమర్థులు. కానీ వినయంగా వినడం మీ యొక్క గొప్పతనం కాబట్టి వింటున్నారంతే. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం. చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమి రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది, అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సుత్త
ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయనెవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిः సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిः సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు, అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయింది అనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి, ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే, ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు. ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం, భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు. అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది. ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన. నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే, ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుండి నిగ్రహించకుండా తన
గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో ధైర్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపోయేదు. ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షి నిజంగా. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టు చీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో? సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నది సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి, ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా? కాబట్టి క్లిష్టేనోత్తమవాసస.
వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితాం వివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది, ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని స్త్రీని చూడడం, స్త్రీత్వాన్ని, ఆడతనాన్ని చూస్తే అగ్నిహోత్రం, అమ్మతనాన్ని చూస్తే పాలు చల్లడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు, ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. అంటే వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది, తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడు అనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ విహచా వివశ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకుముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏమక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చింది అనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి, నేను చెప్తున్నది ఇంతకు ముందు చెప్పిందేనా, ఇంతకు ముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు లోపల ఎంత కుమిలిపోతూ ఉంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు, అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానని. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్న ఆవిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. మరి ఆవిడ బాధ ఎలా ఉంటుంది?
వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ. ఇంతకు ముందు ఆయనకి విశేషమైనటువంటి నమ్మకం దేని మీద? శాస్త్రం మీద, గురువు మీద. గురువు గారి మీద, శాస్త్రం మీద ఉన్న విపరీతమైనటువంటి నమ్మకాన్ని, తిరుగులేని నమ్మకాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువు గారు తిరుగులేదు. ఇంకా గురువు గారు చెప్పారంటే సత్యం, శాస్త్రం చెప్పింది పరమసత్యం. తిరుగులేని నమ్మకం ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. ఒకప్పుడు ఒక వ్యక్తి అటువంటి శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, గురువుగారు ఏమిటండి అని తన విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎందుకని? ఒకప్పుడు రాముడి చేత, లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా, ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది. పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం, ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం, చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం, మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహ శక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి? మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి తురతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు. బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అందుకు కదూ అంటారు నిన్న, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం. ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పిన ఉంటాయా? సత్యం వద ధర్మం చర. ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడం. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు.